దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘమునకు వ్రాయుచున్న మాటలు 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మహాగణుడువును మహోన్నతుడువును నిత్య నివాసివి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు, మిక్కిలి హెచ్చయినటువంటి వాడవు, ప్రధాన యాజకుడువు, ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చగలము. ఈ ఉదయకాలం గలతీ సంఘమునకు వ్రాయిచున్న మాటలు అవి మాకు కూడా ఆశీర్వాదం, అనేకులకు ఆశీర్వాదం. శుద్ధ మనసుతో పంచిపెట్టే అనుగ్రహమైన ఐశ్వర్యమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి అంటే ఏమిటి? ఈ స్వాతంత్ర్యం హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. గతంలో మేకలను, కోడెలను లేక గొర్రెలను, ఏడాది గొర్రెపిల్ల అది మగదై ఉండవలెను, దానిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి, అది మగదై ఉండాలి, అది ఏడాది సంవత్సరం దూడై ఉండాలి, గొర్రె కానీ మేక కానీ కోడె కానీ. తీసుకొచ్చి దాని మీద చేతులుంచి ఎవరైతే పాపం చేశారో ఆ పాప ప్రతిఫలం మరణం. అలాగైతే ఆ ఏడాది గొర్రె మీద లేదా మేక మీద కోడె మీద చెయ్యిలుంచినప్పుడు యాజకుడు దాన్ని వధించి ఆ రక్తము ప్రాయశ్చిత్తం ఆ పాపి పాపమును భరించుటకు ఏడాది గొర్రెపిల్ల లేదా మేకపిల్ల కోడె వధించినప్పుడు పాపమునకు ప్రాయశ్చిత్తం. అది పాత నిబంధన. న్యూ కవెనెంట్, ఓల్డ్ కవెనెంట్. పాత నిబంధనలో ఆ రీతిగా ఉంటే క్రొత్త నిబంధనలో ఈయన రక్తం వలనైన క్రొత్త నిబంధన. పాత నిబంధన పుస్తకం ఉన్నది, క్రొత్త నిబంధన పుస్తకం ఉంది. ఆ నిబంధనకు దీటైన వాడు
మన ప్రభు అయిన యేసు క్రీస్తు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ప్రస్తుతం అందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఆ దీటైన నిబంధన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాపము లేనివాడు, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాగైతే మేకల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, తన స్వరక్తముతో అనగా రక్త మాంసములు గలవాడిగా భూమి మీద కన్యక మరియ గర్భమున ప్రధాన పుత్రుడుగా యేసు ప్రభువారు ఆయన జన్మత పాపము లేనివాడు, జీవితంలో పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తిని కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అలాగైతే ఆయన జన్మలో పాపము లేదు, జీవితంలో పాపము లేదు. ఆ పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారి ధన్యులు, పరలోక మేవారిది. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండుడి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అలాగైతే దేనికి లోబడ్డాడు? సైతానుకు లోబడ్డాడు. సర్పమునకు లోబడిన భార్య మాటలకు లోబడ్డాడు కనుకనే త్రోసివేయబడ్డాడు. కానీ నిలవలేని స్థితి, మరలా దాస్యమనోను కాడి క్రింద చిక్కుకొనకుడి. అయితే పాప దాస్యములో బంధించబడిన ఆదాము హవ్వ ఫలించారా? అభివృద్ధి పొందారా? భూమిని నిండించారా? లోపరుచుకున్నారా? విస్తరించారా? విస్తరించడానికి అనుకూలత లేదు. అనుకూలము ఎవరి ద్వారా అనుకూలత సంభవించింది అంటే
హేబేలు రక్తం అనగా యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి శుద్ధునిగా చేయగలదు. పాత నిబంధనలో హేబేలు తన రక్తాన్ని చిందించాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమే మనకు తల్లి. అంటే యోహాను రాసిన పత్రికలో 2వ పత్రిక, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి అంటే 4వ అధ్యాయము గలతీ 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇద్దరు తల్లులని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అరేబియాలో ఉన్న హాగరు తల్లి, 2వ తల్లి దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఎలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడినది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. స్వతంత్రాలు ఎవరు అంటే ఇప్పుడు శారా. స్వతంత్రాలు ఎవరు అంటే మరియా. మొదటిది ఈ సంగతుల అలంకార రూపముగా చెప్పబడింది. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును, ఇది హాగరు. కానీ హాగరు కనిన పిల్లలు దాస్యములో ఉన్నారు. శారా కనిన పిల్లలు స్వతంత్రులై ఉన్నారు. స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఎవరు? ఇష్మాయేలు. ఎవరు? శారై. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసీ కుమారులము కాము. దాసీ కుమారులము కాము, స్వతంత్రురాలి కుమారులమే. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. భూమి మీద శారా కనిన కుమారులు ఎంత స్వతంత్రులో అలాగునే
పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముతాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. శారా రక్తము పంచుకొని పుట్టిన కుమారుడు ఇసాకు. యేసు రక్తము పంచుకొని పుట్టిన కుమార్తెలు. అందుకని యేసు రక్తంతో ఆమె ఏమంటుంది? మరి ఏమంటుందంటే, నేను యెహోవా దయ వలన. అవ్వ మాట అంటే 4వ అధ్యాయంలో. ఎలిజబెత్ ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఏమంటుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము అని గాబ్రియేలు దూత చెప్పాడు. అంతేకాదు, లూకాసు వార్తలో నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను 1:43. దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు. ఆ గర్భఫలము ఆశీర్వదించబడింది. ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరకు మరియ వెళ్ళింది. అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించెను. ఈ ప్రాప్తం దేవుని దయ వలన. శారాకు గాని ఎలిజబెత్ గాని మరియకు గాని ఈ ప్రాప్తం దేవుని కృపా మహిమైశ్వర్యము చొప్పున. ఈనాడు ఈ ఉదయకాలం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, అయితే శారా చనిపోయింది, మరియమ్మ చనిపోయింది, ఎలిజబెత్ చనిపోయింది, యేసు ప్రభువారు కూడా చనిపోయారు. ఆ ముగ్గురు చనిపోయారు కానీ తల్లులు లెగవలేదు. కానీ స్త్రీ గర్భం, భూగర్భం, భూమాత, భూమి గర్భములో నుండి తిరిగి లేచిన తల్లి లేదా పరలోకమునకు తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళిన మన ప్రభువైన యేసుక్రీస్తు రేపు ఈ స్వాతంత్ర్యము మనకు దీటై ఉన్నది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి అంటే క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది.
అది మనకు తల్లి. ఆ తల్లి యెరూషలేం రానై ఉన్నది. తల్లిలా లాలించి, తండ్రిలా ప్రేమించి, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం భూమి మీద నిలబడి ఉన్నది. అదిగో ఆ తల్లి యెరూషలేం ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంలో దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును మధ్యాకాశమునకు. తల్లి దగ్గర బిడ్డకు పాలు తాగే అధికారం ఎలా ఉన్నదో, దేవుని మందిరం మనకు తల్లి. ఆ తల్లి పాలు పరిశుద్ధులు త్రాగితే, ఆ పరిశుద్ధ పిల్లలు వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షిస్తే ఆ పాలు తాగుతూనే ఉంటారు. ప్రతి నిత్యము, ప్రతి ఆదివారము, ప్రతిరోజు ఆ పాలు తాగేటటువంటి పిల్లలు డైరెక్ట్గా వారు స్వతంత్రులు. మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. దేవుని మందిరం యెరూషలేం మందిరములో నిత్య ఆరాధన, సత్య ఆరాధన. ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయటం, దేవుణ్ణి ఆరాధించడం, వాక్యం అనే పాలును స్వీకరించడం, మోకరించడం, బలపడడం. యెరూషలేము దేవాలయములో ఈ స్వాతంత్ర్యం ఉన్నది. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనుకుడి. సాల్మన్ యెరూషలేమును కట్టాడు. మాకొక గుడి కట్టు అని అంటే శారీరక గలతీ పత్రికలో చూస్తే శారీరకంగా పుట్టిన పిల్లలు, ఆత్మీయ పిల్లలు, శారీరకంగా ప్రవర్తించిన సాల్మన్ కామాతురత వలన దేవుని దయ నుండి దూరమై మాకు కూడా ఒక గుడి కట్టు అని 1000 మంది గోపికలు, అనగా భగవద్గీతలో 1000 మంది గోపికలు అని చూస్తూ ఉన్నాం. బైబిల్లో సొలొమోనుకి 1000 మంది భార్యలు. మరి ఖురాన్లో కూడా సల్మాన్ ఉంటాడు, 1000 మంది భార్యలు. 3 ఖురాన్, బైబిల్, భగవద్గీత. ఈ సల్మాన్ శారీరకమైన దృక్పథము వలన హాగరు ఎలా వేరు చేయబడిన దాస్యమను కాడి క్రిందికి వెళ్ళిందో, అలాగని సొలొమోను దేవుని దయ నుండి, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి ధరించితివి, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయ పురమాయేనో, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృప నుండి దూరం అయిపోయాడు సాల్మన్. 1000 మంది మాకు కూడా గుడి కట్టమంటే బడికొట్టం కట్టినట్టు కట్టాడు. బజారు స్త్రీలకే, ఈ 1000 మందికి బడికొట్టం కట్టినట్టు కట్టాడు.
ఎందుకు? పొరిలాడటానికి, ఆడితో పొరిలాడటానికి సొలొమోను బడికోటం కట్టాడు. గుడి, బజారు, స్త్రీలు కదా, పొరిలాడటానికి. సల్మాన్ కామాతురత వలన పాడైపోయాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనము జోడై ఉన్నాం. బీడైన మనలను సహా జత పనివారుగా, జోడుగా, దేవుని పిల్లలుగా, పౌరులుగా, ఈ నా రక్తములైన క్రొత్త నిబంధన దీటైన వాడు ఆకాశమునకు భూమికి మధ్య శిలోమేకులతో కొట్టబడి వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడుగా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించు అనే మాట ద్వారా స్వాతంత్ర్యము మనకు లభించింది. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయునో, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవునో, యేసు రక్తధారలే క్షమాసహితము. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించు అంటే ఈ దుష్టునికి ప్రాణభిక్ష పెట్టినవాడు, ఈ పాపిని కరుణించినవాడు. అలాగైతే గ్లాడిస్ ఏమన్నదో తెలుసా? ఒరిస్సా తన భర్త స్టెయిన్, తన పిల్లలు ఫిలిప్పు, తిమోతి ఒరిస్సాలో మిషనరీగా వచ్చి దేవుని వాక్యం చెప్పి ఆ వ్యాగన్ కారులో పండుకొని ఉన్నప్పుడు దారాసింగ్ అనేటటువంటి వాడు వచ్చి గొడ్డలతో ఆ టైర్లు నరికివేసి శూలంతో ముగ్గురిని చంపాడు. దారాసింగ్ రవీంద్రనాథ్ సింగ్ అనేటటువంటి వాడి పేరు. వాడు జాతరలు చేసి వచ్చి దేవుని వాక్యం చెప్పి పండుకున్న స్టెయిన్, తిమోతి, ఫిలిప్పుని ఆ గొడ్డలతో టైర్లు తెగ నరికాడు. ఆ శూలంతో ముగ్గురులో గుచ్చాడు, చంపాడు. ఆ కారుకు నిప్పు పెట్టారు. అయితే తన భార్య ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ యోబు ఎలా మాట్లాడాడో గ్లాడిస్ స్టెయిన్, గ్రహాం స్టెయిన్స్ భార్య ఏమన్నా తెలుసా? ఆ యొక్క రాష్ట్రపతి వారిని ఉరితిద్దామని అని అనుకుంటే గ్లాడిస్ ఏమన్నా తెలుసా? వారిని క్షమించమని క్షమాభిక్ష పెట్టింది. ఎవరైనా ఈ పని చేయగలరా? రవీంద్రనాథ్ సింగ్ అనగా దారా సింగ్, వానికి పేరు పెట్టారు. బాగా దారుణ్యమైన కార్యాలు చేస్తున్నాడని, ఎంతో మందిని చంపాడని దారా సింగ్ అని పేరు పెట్టారు. అయితే ఆ దారా సింగ్కి క్షమాభిక్ష పెట్టింది ఎవరో తెలుసా? స్టెయిన్స్, గ్రహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్. భర్తను పోగొట్టుకుంది, పిల్లను పోగొట్టుకుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. ప్రాణభిక్ష, క్షమాభిక్ష పెట్టింది. రాష్ట్రపతి అయితే ఆ తారాసింగ్ అనేవాడిని ఉరిది చంపాలనంటే లేదు, నేను ప్రాణభిక్ష పెడుతున్నా, క్షమాభిక్ష పెడుతున్నాను. యేసుప్రభువారు చేసిన పనే గ్లాడిస్ చేసింది. యేసుప్రభువారు చేసిన పనే స్టెఫను చేశాడు. తండ్రి, వారి మీద ఈ పాపము
మోపకుమని చెప్పి పలికి నిద్రించెను. ప్రేమ కలిగిన ప్రియుడవైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అమూల్యమైన సందేశం అనుగ్రహించారు. స్వాతంత్ర్యం అనగా పాపికి క్షమాభిక్ష పెట్టిన స్వాతంత్ర్యమే కృతజ్ఞత చెల్లిస్తూ, ఎంత పాపి, ఎంత ఘోర పాపి అయినా, ఎంతోమంది మా చుట్టుపక్కల ఘోర పాపులున్నారు, వారికి క్షమాభిక్ష పెడుతున్నారు. వారు పాపంలో దాస్యంలో ఉన్నారు. వారు పాపం వలన నశిస్తే పరలోకం వెళ్ళరు. కనుక పాపములు ఒప్పుకొనున్నట్లుగా ఒప్పింప చేయమని తప్పించుకునే బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళం మర్చి పైనున్న జీవ మార్గానికి ప్రయాణం చేస్తారు. యాత్రికులమును పరదేశులమై ఉన్నామో, అలాగైతే అబ్రహాము ఏ మాట అయితే చెప్పాడో, పరదేశులమును యాత్రికులమై ఉన్నాం, ఈ స్వాతంత్ర్యం మనకు ఉన్నది. క్రీస్తు మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తాం. దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. ఎవరైతే బోయవాని చేతిలో గాయపడిన ఆ యొక్క పావురమో లేక ఆ యొక్క చిన్న పిట్టో, పాపములో చిక్కుకున్న ఏ పిట్టైనా, పాపములో పొర్లాడుతున్న ఏ పట్ట తీసుకొని ఏ పరుపైన చేస్తున్నా, దాని జీవితానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం. రేపు గ్రూపు లేదు. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం